ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ నరసింహ భగవాన్కి జై. ఈ రోజున మన మోహనవాణి ఛానల్ ద్వారా వైశాఖ మాసంలో వచ్చేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పండగ నరసింహస్వామి యొక్క జయంతి. అంటే నరమృగంగా అవతరించాడు తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని కాపాడటం కోసం. ఇది విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో 4వ అవతారం. మన హిందువులందరూ కూడా ఈ నరసింహ జయంతిని అత్యంత పవిత్రమైనటువంటి పండుగగా భావిస్తాం. ఈ ప్రత్యేకమైన రోజున విష్ణుమూర్తి తన 4వ అవతారమైనటువంటి నరసింహుడుగా భూమి మీద అవతరించాడు. అంటే సగం మనిషి, సగం సింహం రూపం. అందువల్ల ఈ రోజును నరసింహ జయంతిగా జరుపుకుంటాం. వాస్తవానికి భగవంతుడికి పుట్టడం గిట్టడం ఇవేవి ఉండవండి. మన కోసం అవతారాన్ని తీసుకుంటారు. అదే అవతరించుట అంటాం. జీవితంలో ఎలాంటి ప్రతికూల శక్తులనైనా సరే తొలగించడానికి, చెడు పనులు మరియు అన్యాయానికి దూరంగా ఉండడానికి ప్రజలందరూ ఈ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు మన ఆరోగ్యం, మనం చేసే వృత్తి, మన ఆర్థిక పరిస్థితులు, మన ప్రేమ జీవితం లేదా కుటుంబ జీవితం, వీటన్నిటినీ ప్రభావితం చేయగలిగినటువంటి నిగూఢమైనటువంటి ప్రతికూల శక్తులని తొలగించగలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి రోజు నరసింహ జయంతి. ఈ నరసింహ జయంతి 2026 సంవత్సరం ఏప్రిల్ మాసంలో 30వ తేదీకి వస్తున్నది. అంటే వైశాఖ మాసం శుక్లపక్షంలో చతుర్దశి తిథి నాడు ఉంది. శుక్లపక్ష చతుర్దశి. పూజా సమయం కనుక చూస్తే శయనకాల పూజా సమయము అని మనం అంటాం. ఉదయం 4:27 నుంచి సాయంత్రం 4:27 నుండి సాయంకాలం 7 గంటల వరకు, అంటే 2:34. ఈ నరసింహ జయంతి మధ్య సంకల్పం, అంటే మధ్యకాలం. ఉదయం 11:21 నుంచి 1:55 వరకు. చతుర్దశి తిథి ఎప్పుడు మొదలవుతుందంటే ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 7:51, అంటే రాత్రి 7:51 మొదలవుతుంది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30వ తేదీ రాత్రి 9:12 వరకు ఉంటుంది. ఇక ఈ నృసింహ జయంతి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే అధర్మాన్ని నిర్మూలన చేసి ధర్మ మార్గంలో లోకాన్ని నడిపించటం. ఈ రోజున ఉపవాసం ఉండి చిత్తశుద్ధితోటి స్వామిని ప్రార్థించే వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పురాణం చెబుతుంది, భాగవతం ముఖ్యంగా. అంతేకాదు, ఎవరైనా ఇతరుల పట్ల గనక శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే వాళ్ళు ఈ రోజున గనక భక్తి శ్రద్ధలతో నరసింహ భగవానుడిని గనక పూజిస్తే దానివల్ల శాంతిస్తారు. ఆ పగ, ప్రతీకార వాంఛ ఇవన్నీ కూడా వాళ్ళ మనస్సులోంచి తొలగిపోతాయి. నరసింహస్వామి తన భక్తులని జీవితంలో వాళ్ళకి ఎదురయ్యేటటువంటి చెడు దృష్టి మరియు కుట్రల నుండి, కుతంత్రాల నుండి రక్షించుతాడు. ఈ రోజున మనం ఆచరించేటటువంటి విషయాలు కూడా మనం
ఒక్కసారి నెమరు వేసుకుందాం. స్వామి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ముఖ్యంగా మనం చేసే పని పూజా కార్యక్రమం. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. 5 గంటలకి తెల్లవారుజామున స్నానం చేయాలి. ఆ తర్వాత మడి వస్త్రాలు ధరించి నరసింహస్వామిని పూజించడం మొదలుపెట్టాలి. చందనం పొడి, కుంకుమ పువ్వు, కొబ్బరికాయ, పండ్లు, ఇతర పువ్వులు అన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి. దీని తర్వాత నృసింహ గాయత్రి మంత్రాన్ని జపించాలి. ప్రతి దేవతకి గాయత్రి ఉంటుందండి. ఉపవాసం పాటించే భక్తులు తమ సౌలభ్యం మేరకి నువ్వులు లేదా బంగారం వంటి వస్తువులు దానం చేయాలి. ఇవాళ బంగారం దానం చేయటం అనేది గగన కుసుమం అయిపోయింది. ఎందుకని? రేటు విపరీతంగా పెరగటమే. పూర్వం మన భారతదేశంలో కశ్యపుడు అనేటువంటి ఒక ప్రజాపతి ఉన్నాడు. అతడికి 13 భార్యలండి. ప్రధానంగా దితి, అదితి వీళ్ళంతా దక్ష ప్రజాపతి యొక్క కూతుళ్ళు. దితికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే 2 కొడుకులు పుట్టారు. విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం హిరణ్యాక్షుడిని వధించింది అని భాగవతం చెబుతుంది. దీనికి కారణం ఏంటి? ఊరికే చంపుతాడా పరమాత్మ? హిరణ్యకశిపుడు తమ్ముడైనటువంటి లేదా అన్న అయినటువంటి ఆ హిరణ్యాక్షుడు భూమి మొత్తాన్ని చాపలాగా చుట్టి అపహరించాడు. అందుకని స్వామి వరాహ అవతారం దాల్చి ఒక కోర మీద భూమిని నిలబెట్టి ఆ రాక్షసుడిని వధించాడు. ఎప్పుడైతే తన సోదరుణ్ణి వధించాడో హిరణ్యకశిపుడు ప్రతీకారం తీర్చుకుంటాను అని ఒక శపథం చేశాడు. విష్ణుమూర్తిని ఓడించాలి అనే ఉద్దేశంతో ఆ హిరణ్యకశిపుడు తీవ్రమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి గురించి. అజేయమైనటువంటి వరాలు పొందడానికి తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. వాడు చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. అలా కుదరదయ్యా, నేను కూడా 100 ఏళ్ళేను ఉండేది, 100 సంవత్సరాల తర్వాత నేను కూడా కాలం చేయాల్సిందేను అన్నాడు. కాకపోతే బ్రహ్మదేవుడు 100 ఏళ్ళు మన 100 ఏళ్ళు లాంటివి కాదండి. ఆయనకు ఒక పగలు గడవాలి అంటేనే 1000 మహాయుగాలు గడవాలి. 1000 ఇంటూ 43,20,000 ఏళ్ళు. ఒక రోజు గడవాలంటే ఇంటూ 2, ఒక సంవత్సరం గడవాలంటే ఇంటూ 360, ఇంటూ 100. క్యాలిక్యులేటర్కి అందుతేమో చూడండి, అంత పెద్ద ఆయుష్ అయింది. అందువల్ల ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదయ్యా, ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు. వాడన్నాడు, గాలిలో కానీ అంటే గాలి వల్ల కానీ పంచభూతాల వల్ల నాకు చావు ఉండకూడదు అన్నాడు. మొదటి వరం. రెండోది, ప్రాణం ఉన్నదాంతో చావు ఉండకూడదు అన్నాడు. పోనీ ప్రాణం లేని దాంతోనైనా చావు రావాలంటే కుదరదు అన్నాడు. రాత్రిపూట చావకూడదు అన్నాడు, పగలు చావకూడదు అన్నాడు, భూమి మీద చావకూడదు అన్నాడు, ఆకాశంలో చావకూడదు అన్నాడు. ఇలా ఎన్నో కోరాడు. అంతేకాదు, బ్రహ్మ సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణి వల్ల కూడా నాకు చావు ఉండకూడదు అన్నాడు. ఇన్ని వరాలు కోరాడు. అయితే హిరణ్యకశిపుడు వరాలు పొందాడు. రాక్షసులందరూ చేసే పని వాడు చేశాడు. అంటే శక్తిని దుర్వినియోగం చేయటం మొదలుపెట్టాడు. తన దుర్మార్గమైనటువంటి ఉద్దేశాలతోటి స్వర్గలోకం మీద ఆధిపత్యం సాధించాడు. దేవతలని, ఋషులని, మానవులని వేధించడం మొదలుపెట్టాడు. యజ్ఞయాగాది క్రతువులన్నీ పాడు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతడి భార్య కయ్యాదు, లేకపోతే లీలావతి, ఏదైనా అనుకోండి, అనే పిల్లవాడిని కడుపుతో ఉన్నది. ఆ ప్రహ్లాదుడు పుట్టాడు. రాక్షస వంశంలో పుట్టినప్పటికీ విష్ణుమూర్తికి పరమభక్తుడైనాడు ప్రహ్లాదుడు. అత్యంత భక్తి శ్రద్ధలతోటి విష్ణు భగవానుని ప్రతినిత్యము పూజిస్తూ ఉన్నాడు.
అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి హిరణ్యకశిపుడు గురుకులానికి పంపించాడు. మార్పు తెస్తారు గురువులు, త్రివర్గ పాఠాలు చెప్పి వీళ్ళలో మార్పు తెమ్మన్నాడు. త్రివర్గం అంటే ధర్మం, అర్థం, కామం, ఈ మూడే చెప్పమన్నాడు. మోక్షం గురించి వద్దన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు తపస్సుకు వెళ్ళటం వల్ల ఆయన పుత్రులైనటువంటి చంద్రుడు, అమర్కుడు అనేటువంటి వాళ్ళు ఆశ్రమం నడిపిస్తున్నారు, గురుకులం. వాళ్ళ దగ్గరికి పంపించాడు. అయితే ఒకానొకప్పుడు ఒక 6 నెలలు అట్లా గడిచాక పిల్లవాడిని చూడాలనిపించి కబురు పెట్టాడు. గురువుగారు ప్రహ్లాదుడిని తీసుకొని వచ్చారు. ప్రహ్లాదుడు అక్కడ విష్ణు భక్తి గురించి మాట్లాడాడు. చిర్రెత్తుకొచ్చింది. ఎందుకని? విరోధి అయినటువంటి వాడి గురించి మాట్లాడుతుండేసరికి కోపం వచ్చింది. అంతేకాదు, తన సోదరుణ్ణి వధించినటువంటి వాడి గురించి ప్రశంసా వాక్యాలు పలుకుతుంటే ఓర్చుకోలేకపోయినాడు హిరణ్యకశిపుడు. మందలించాడు. ఏమాత్రం భయపడ్డా. అనేక హింసలకు గురి చేశాడు. కొండల మీద నుంచి తోయించాడు, విషం తినిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, సముద్రంలో తీసుకెళ్లి రాయిగట్టి పారేశాడు. ఎన్ని చేసినా కూడా విష్ణు భక్తిని కొనసాగించాడు. అచంచలమైనటువంటి భక్తి అయింది. దీనితో ఆగ్రహించినటువంటి హిరణ్యకశిపుడు తన సొంత కొడుకునే చంపాలి అని నిశ్చయించుకున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడి మీద హిరణ్యకశిపుడు చేసినటువంటి దాడులన్నీ విఫలమైనవి. నెత్తి నోరు బాదుకున్నాడు. వాడు నిరాశపడ్డాడు. తన కుమారుణ్ణి సజీవ దహనం చేయాలని నిశ్చయించుకున్నాడు. అగ్నిలో కాలిపోకుండా ఉండే వరం పొందినటువంటి హిరణ్యకశిపుడు చెల్లెలు ఒక ఉన్నది, ప్రహ్లాదుడికి మేనత్త హోలిక. ఆమెతో పాటు ప్రహ్లాదుడు కూడా ఆ మంటల్లో కూర్చోవాల్సి వచ్చింది. ఎందుకని? ఆ హోలికకి అగ్ని ఏం చేయదనేటువంటి వరం ఉంది బట్టి. కానీ శ్రీ మహావిష్ణువు యొక్క లీల వల్ల హోలికాదేవి దహనం అయిపోయింది. హోలిక అగ్నిలో బూడిదైపోయింది. ప్రహ్లాదుడు మాత్రం ఎలాంటి హాని లేకుండా అగ్ని నుండి బయటపడ్డాడు. అదే ఫాల్గుణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి, హోలికా పౌర్ణమి అంటాం. హోలీ అనే పండగతో చేసుకుంటున్నాం, కామదహనము అని. అప్పుడు హిరణ్యకశిపుడికి భయంకరమైనటువంటి కోపం వచ్చింది. ప్రహ్లాదుడిని పట్టుకొని నిలదీశాడు. ఎవడ్రా నీకు దిక్కు అన్నాడు. చూశారా? నువ్వు పూజించే విష్ణుమూర్తి ఎక్కడున్నాడో చెప్పు అన్నాడు. మా సోదరుణ్ణి చంపిన తర్వాత నేను విష్ణులోకానికి వెళ్ళాను దండెత్తి. అక్కడ కనపడలా, దాక్కున్నాడు. అటువంటి వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు, దానవాగ్రణి వింటే. ఓ తండ్రి, అసలు విష్ణువు అంటేనే వ్యాపనశీలత్వం కలిగినవాడు అని. ఆయన ఉండనటువంటి చోటు లేడు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్పటానికి లేదు తండ్రి. ప్రతి దాంట్లో కూడా నిండి నిబిడీకృతమై ఉన్నాడు అని చెప్పాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. అన్ని చోట్ల ఉండేవాడు ఈ స్తంభంలో ఎందుకు ఉండడు? ఉన్నాడు అన్నాడు. వెంటనే తన అరచేతితోటి ఒక్క చరుపు జరిచాడు ఆ స్తంభాన్ని పెళపెళ విరక్కొట్టుకొని అందులో నుంచి నరసింహస్వామి బయటకు వచ్చాడు. ఆ నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి రోజు ఇది. జై నరసింహ. అయితే హిరణ్యకశిపుడికి ఒక వరం అడిగాడు కదా, మానవ రూపంలో ఉండకూడదు, జంతు రూపంలో ఉండకూడదు, పగలు ఉండకూడదు, రాత్రి ఉండకూడదు, నా మరణం. బ్రహ్మ సృష్టిలో ఉండే వాటి దేని చేత మరణం ఉండకూడదు, ఆకాశంలో చంపకూడదు, ఆయుధాన్ని ఉపయోగించకూడదు. అందువల్ల విష్ణుమూర్తి సగం మనిషి సగం సింహమైనటువంటి
నారసింహ శరీరంతో అవతరించాడు. ఆయన హిరణ్యకశిపుణ్ణి తన ఒళ్ళో పడుకోబెట్టుకొని తన పదునైన గోళ్లతో చంపేశాడు. గడప మీద, నేల మీద కాదు, ఆకాశంలో కాదు, గడప మీద. పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయంలో, సాయం సంధ్యా సమయం. ప్రాణం ఉన్న దాంతో కాదు, ప్రాణం లేని దాంతో కాదు. గోళ్ళు ప్రాణం లేదు అంటే పెరుగుతూ ఉన్నాయి, ప్రాణం ఉన్నది అంటే మనం నెయిల్ కట్టర్తో కట్ చేస్తూ ఉంటే నొప్పి ఉండదు. చూసారా? అటువంటి గోళ్ళనే రంపాలుగా మార్చుకొని పరమాత్మ వాడి పేగులు తీసి మెడలో వేసుకున్నాడు. కాబట్టి అటువంటి స్వామి మహోగ్రమైనటువంటి రూపాన్ని ధరించి కనపడ్డాడు. భగవంతుడు మనందరినీ మన జీవితంలో వచ్చేటటువంటి ప్రతికూలల నుండి కాపాడుతాడు. అంతేకాదు మనకి శాంతి, శ్రేయస్సు, ఆనందము ప్రసాదించాలని మనం కోరుకోవాలి. అయితే నరసింహస్వామి ఆ విధంగా హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత కూడా ఆ ఉగ్రస్వరూపాన్ని ఉపసంహారం చేయలే. దేవతలు వచ్చారు, బ్రహ్మ వచ్చాడు, శివుడు వచ్చాడు, అందరూ ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఆయన యొక్క ఉగ్రత్వం మాత్రం తగ్గటంలా. చివరికి లక్ష్మీదేవిని పిలిచి, అమ్మా, నీ భర్తకు నువ్వు నిపుణంగా నైపుణ్యంతో సేవలు చేసేదానివి, అందువల్ల వెళ్ళి ఆయన శాంతపరచు అన్నారు. ఆమె ముందుకెళ్ళి వెనక్కి వచ్చేసింది. ఓ బ్రహ్మాది దేవతలారా, గతంలో వైకుంఠంలో ఉన్నటువంటి నా భర్త స్వరూపం కాదు ఇది. ఇంతటి మహోగ్రమైన రూపాన్ని నేను ఏనాడూ దర్శించి ఉండలేదు, అందువల్ల నా వల్ల కూడా కాదు అన్నది. ఇక్కడ మనం ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అమ్మ ఎందుకు అన్నది ఈ మాట? ఎవరి కోసమైతే ఈ అవతారాన్ని ధరించాడో ఆ ప్రహ్లాదుడి యొక్క కీర్తి దశ దిశలా వ్యాపింపచేయాలి అని అనుకుంది అమ్మ కూడా. లేకపోతే అమ్మ శాంతింపజేయలేదా? ఆ తర్వాత చెంచులక్ష్మిగా వచ్చిందిగా తల్లి. మనందరం చెంచులక్ష్మి సినిమా చూసాం కదా, 1958లో. పాలకడలిపై శేషతల్పమున ఎన్నో పాటలు ఉన్నాయి, అద్భుతమైన పాటలు, పద్యాలు ఉన్నాయి పోతన గారివి. అయితే అప్పుడు ప్రహ్లాదుడిని ముందుకు తోశారు దేవతలంతా కలిసి. ప్రహ్లాదుడు వెళ్ళి నమస్కరించాడు. ఏమి స్తోత్రం చేయాలో కూడా అర్థం కావట్లేదు ప్రహ్లాదుడికి. అప్పుడు స్వామి తన యొక్క పాంచజన్య శంఖాన్ని కంఠానికి తాకించాడు. వెంటనే అద్భుతంగా స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రాన్ని మెచ్చుకొని నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అంతేకాదు మరొక్క మాట అడిగాడు. ప్రహ్లాదా, నీకు నన్ను చూస్తే భయం వేయలేదా అని అడిగాడు. లేదు స్వామి అన్నాడు. ఇంద్రాది దేవతలందరూ గజగజ వణికిపోతున్నారు, కానీ ప్రహ్లాదుడు మాత్రం నాకు భయం వేయలేదు అన్నాడండి. మరి ఎందుకని భయం వేయలేదు? నీకు ఏదంటే భయం అన్నాడు. ఈ భయంకరమైనటువంటి భవ సంసారం, భవసాగరం అంటే నాకు భయం, అంతే తప్ప నీ రూపాన్ని చూసి నాకు భయం లేదు అన్నాడండి. మానవుడు ఎవడైనా సరే సంసారాన్ని చూసి భయపడాలట. భయపడాలన్నారని సంసారంలోకి ప్రవేశించొద్దని కాదండి నా ఉద్దేశం. గృహస్థాశ్రమం అన్నిటికంటే కూడా చాలా గొప్పది. అయితే గృహస్థుగా ఉండాలి, కానీ గృహవ్రతుడిగా ఉండకూడదని ప్రహ్లాదుడు చెప్పాడు. ఏమిటి గృహస్థుకి గృహవ్రతుడికి తేడా? గృహస్థు అంటే మిగిలినటువంటి 3 ఆశ్రమాలలో ఉండే వాళ్ళని పోషించటం, తనని ఆశ్రయించుకున్న వాళ్ళని పోషించటం, భగవదారాధన చేయటం.
మరి గృహవ్రతుడు అంటే ఇల్లే వైకుంఠం, నా ఇల్లు నా వాళ్ళు తప్ప ఇంకెవరూ అక్కర్లేదు అని అనుకునే తత్వం గృహవ్రతుడిది. అలా ఉండకూడదు అని చెప్పాడు. అయితే నరసింహస్వామిది ఒక ఆవేశ అవతారం అండి. అందుకనే ఉగ్ర రూపాన్ని శాంతింపజేయటానికి ఆ తరువాత లక్ష్మీ నారసింహుడుగా, వరాహ నారసింహుడుగా అనేక పేర్లతోటి స్వామి పూజింపబడుతూ ఉన్నాడు. మనకి దగ్గరలోనే మంగళగిరి ఉన్నది, పానకాల స్వామి అంటారండి. పైన కొండ మీదకి వెళితే స్వామికి పానకం గనక పోస్తే సగం ఆయన గ్రహించి సగం మనకిస్తాడు. అందుకని పానకాల స్వామి. కింద నరసింహస్వామి రూపం అద్భుతంగా ఉంటుంది. ఆ గుడి ఆనుకొని అమ్మవారి యొక్క గుడి ఉన్నదండి. ఆ అమ్మవారిని దర్శించటానికి ఏమిట్రా ఈ భగవంతుడు, ఈ బ్రహ్మదేవుడు 2 కళ్ళే ఇచ్చాడు, 1000 కళ్ళిస్తే బాగుండును అనిపించే అంత అద్భుతమైనటువంటి మూర్తి అమ్మవారండి. అక్కడ మేము చాలాసార్లు వెళ్ళాం. నా భార్యకి ఆ అమ్మవారంటే అత్యంత మక్కువ. తన్మయత్వంతో వాళ్ళు బయటికి వెళ్ళండి అన్నా కూడా అక్కడే నిలబడిపోతుంది. అటువంటి అమ్మవారు అక్కడ ఉంది. స్వామి కూడా అంత అందంగా ఉంటారు అక్కడ, నరసింహస్వామి. అట్లాగే వీలైతే నరసింహ జయంతి రోజు చక్కగా నరసింహస్వామి కార్యక్రమం జరిగే చోటకు వెళ్ళండి, చక్కగా తిలకించండి. మాకు మా చీరాల్లో వేణుగోపాల స్వామి దేవాలయంలో ఒక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నారు. పోలిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నన్ను ప్రతి సంవత్సరం పిలుస్తారు. ఈ నరసింహ జయంతికి ప్రహ్లాదోపాఖ్యానం చెప్పమంటారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళు నన్ను ఆహ్వానించారు. నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను ఇటువంటి వాటిని. చక్కగా వెళ్ళి ఆ ప్రహ్లాదుడి యొక్క చరిత్ర, నరసింహస్వామి యొక్క ఆవిర్భావం, పోతన గారి పద్యాలను ఆధారంగా చేసుకొని చెప్తా ఉండే. దాదాపు 1.5 గంట, తక్కువలో తక్కువ 1.5 గంట, అంతకంటే సమయం ఉండదు అక్కడ. ఎందుకంటే 12 అవుతుంది. పూజా కార్యక్రమం ఇదంతా అయ్యేసరికి అప్పుడు మొదలు పెడతాం 1:30. ఆకళ్ళు, ఎండాకాలం. వాస్తవానికి ప్రహ్లాదోపాఖ్యానం చెప్పాలంటే 2.5 గంట అయినా సరిపోదు. ఎప్పుడైనా మన ఛానల్ ద్వారా అరగంట చొప్పున కొన్ని ఎపిసోడ్లుగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం అని మరొక్కసారి మీ అందరితో మనవి చేసుకుంటున్నాను. వీలైతే ఆ రోజు ఉపవాసం చేయగలిగితే ఉపవాసం ఉండండి. ఆరోగ్యం సహకరించకపోతే పాలు పండ్లు తీసుకొని ఉపవసించండి. రాత్రికి భోజనం చేయండి. ఎందుకంటే శరీరం అనేది ఒకటి ఉంటేనే మనం ధర్మకార్యాలు చేయగలుగుతాం. కలియుగంలో మానవులకి కటిక ఉపవాసం లేదండి, నిరాహార దీక్ష పోనక్కర్లేదండి. శరీరం పడిపోకుండా ఉండేటటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకొని ఉపవాసం చేయాలి. స్వామి యొక్క పూజ చేయాలి. కొంతమంది కొన్ని చోట్ల కళ్యాణోత్సవం కూడా జరిపిస్తారు. ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడ దేవాలయంలో మధ్యాహ్నం పూట పూజ, నా ప్రవచనం ఉంటుంది. సాయంకాలం చేస్తారు కళ్యాణం 6:30 తర్వాత. కాబట్టి అంటే జన్మతిథిలో భగవంతుడికి కళ్యాణం చేయటం అనేది ఆగమశాస్త్రం నిర్దేశించింది. మానవులకి జన్మతిథి రోజు కానీ జన్మ నక్షత్రం రోజు కానీ కళ్యాణం జరపకూడదండి, వివాహ ముహూర్తం పెట్టకూడదు. ఇది శాస్త్రం చెప్పినటువంటి మాట. అటువంటి ప్రహ్లాద వరదుడైనటువంటి నరసింహస్వామి లక్ష్మీదేవి సహితంగా మన అందరినీ అనుగ్రహించుగాక అని తమ ఛానల్లో ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ ప్రవచనాలన్నీ అప్లోడ్ చేస్తున్నారు మన అక్కునూరి సీతారామమోహన్ రావు గారు. వారికి, వింటున్న మీకు, చెప్పిన నాకు స్వామి యొక్క అనుగ్రహం కలగాలి అని మరొక్కసారి వినమ్రపూర్వకంగా స్వామి పాదాలు పట్టి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.
మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.